Srinivas, my name is Naren. Are you busy right now? Can I talk to you? అంటేనే యా మాట్లాడచ్చండి, బట్ ఎవరు మీరు అని అడుగుతారు. నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు అండి, బట్ దయానంద్ రైట్, యువర్ ఎక్స్ కలీగ్, మీరు వర్క్ చేసిన టీసీఎస్లో. అంటే ఐఎమ్ దయానంద్ ఫ్రెండ్, అండ్ నేను దయానంద్ ఈ మధ్య ఐ హ్యావ్ మై ఓన్ బిజినెస్, అండ్ దయా ఈ మధ్య నా బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. వీ బోత్ ఆర్ ఎక్స్పాండింగ్ అవర్ బిజినెస్. అండ్ ఈ ప్రాసెస్లో కొంతమంది షార్ప్ అండ్ అంబిషియస్ పీపుల్, బాగా గుర్తుపెట్టుకోండి, షార్ప్ అండ్ అంబిషియస్ పీపుల్, అండ్ ఎవరికైతే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో, హు ఆర్ ఓపెన్ టు న్యూ ఐడియాస్, కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనేది నా ఉత్సుకత ఉంది, ఇటువంటి వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నప్పుడు దయానంద్ మీ నేమ్ రెఫర్ చేశాడు. అండ్ ఐ జస్ట్ కాల్డ్ యూ టు చెక్ యువర్ ఇంట్రెస్ట్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఎట్ ఏ బిజినెస్ ఆపర్చునిటీ వితౌట్ డిస్టర్బింగ్ యూ ప్రెజెంట్, నీ ప్రొఫెషన్ ఇప్పుడు డిస్టర్బ్ చేసుకోకుండా? ఆర్ యూ ఓపెన్ టు న్యూ కాన్సెప్ట్స్, న్యూ ఐడియాస్? 90% అక్కడ నుంచి ఎస్ వస్తుంది. వాట్ ఈజ్ ఇట్? ఎస్ అన్న వస్తుంది, లేదంటే అక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నిజమేనా? ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటది? యామ్వేనా, లేదా ఇంకొకట, ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక రూల్ లాగా పెట్టుకోండి, డోంట్ నెవర్ ఆన్సర్ ఏ క్వశ్చన్. మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినారంటే ఆ ఫోన్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, ఆర్గ్యుమెంట్స్ అయిపోతాయి. ఆహా అది కాదండి, ఇదండి, అవునండి యామ్వేనే అంటే యామ్వేనా, వద్దొద్దు. నంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక మనిషితో మాట్లాడేందుకు ఈ బిజినెస్లో లేరు. మీకు చాలా మంది ఉన్నారు, చాలా మందితో మాట్లాడాలా. అంత మందిలో ఈయన ఒక వ్యక్తి. అలాంటప్పుడు ఈ వ్యక్తి దగ్గర మీరు స్పెండ్ చేయాల్సిన టైం 1 నిమిషం మాత్రమే. మనం ఆ 1 minute-లోనే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు డూ లేదు అది యు ఆర్ నాట్ టెలింగ్, యు ఆర్ సెల్లింగ్, రైట్? అసలు అవతల వ్యక్తికి తెలిసిపోయింది దట్ యు ఆర్ నాట్ ఇన్ హరీ, యు ఆర్ జస్ట్ ఆఫ్టర్ హిమ్ అని. డోంట్ డూ దట్, ఓకే? సో ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఐ మీన్, ఈస్ దిస్ Amway or something, tell him, ask him another question. Have you heard about a team building corporation called BWW? వాళ్ళు ఆన్సర్ ఏమొస్తుంది ఆ పక్క నుంచి? నో. ఆయన నుంచి నో వచ్చేదే రప్పియండి మీరు. మాకు తెలియదు అంటేనే, సో ఐ కెనాట్ టెల్ ఓవర్ ద ఫోన్ అండి. ఇట్ టేక్స్ 30-40 minutes ఆఫ్ టైం. నేను కాల్ చేయడానికి రీజన్ అయితే మీకు బిజినెస్ చెప్దామని కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో చెక్ చేసుకుందామని, అంతకు మాత్రమే. ఎందుకంటే నేను మీలాగే ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నాను. ఐ గాట్ ఫ్యూ మోర్ పీపుల్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఇన్ టు ద ఆపర్చునిటీ, వీ కెన్ క్యాచ్ అప్ సమ్ టైమ్. అవతల నుంచి ఆల్రెడీ అయిపోయింది, ఏదో అడిగాడు, మనం ఇంకోటి చెప్పాము, నాయన నువ్వు ఒక్కడే కదా, నాకు ఇంకా చాలా టైం ఉంది, వేరే వాళ్ళతో కూడా మాట్లాడాలంటున్నాము. మళ్ళీ అడిగాము, ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఇన్ ద ఆపర్చునిటీ అని. సరే, అప్పుడు ఆయన సరే మీట్ అయిదామంటేనే వెంటనే ఎక్కడ రమ్మంటారు? కాదు, చెక్ యువర్ డైరీ, చెక్ యువర్ క్యాలెండర్. ప్రాబ్లీ యూ షుడ్ టెల్ హిమ్, యూ షుడ్ బి బిజీ పర్సన్. ప్రాబ్లీ యూ షుడ్ టెల్ హిమ్, నాకు టుమారో అండ్ ఆఫ్టర్, ఈ 2 రోజుల్లో ఏ రోజు అయితే మీకు ఓకే. మీరు చాయిస్ ఇవ్వండి అతనికి, మీరు ఇవ్వండి చాయిస్. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారనే క్వశ్చన్ కూడా రాంగ్ క్వశ్చన్. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారని అర్థం ఏమి? మేము ఎప్పుడు ఫ్రీనే. మనకు తెలియకుండానే మనం మాట్లాడే మాటల్లో నుంచి వాళ్ళకి ఒక డిక్షనరీ ఇస్తాను మన గురించి. యూ ఆస్క్ హిమ్ టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్. దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఏమి? ఇది కావాలన్నా నీకు, ఇది కావాలన్నా అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. నిజమా? అండ్ అలా చెప్పినప్పుడు నేను 19th ఓకే అండి ఏదని చెప్తే, ఓకే అండి, నేను దీన్ని నా డైరీలో నోట్ చేసుకుంటున్నాను, దయచేసి మీ ఆర్గనైజర్ ఆర్ ప్లానర్లో కూడా మీరు నోట్ చేసుకోండి, నేను ఈ అపాయింట్మెంట్ ఫ్రీజ్ చేస్తున్నాను, ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బై ఎనీ ఛాన్స్ మీరు ఇది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే నాకు ప్రియార్గా ఫోన్ చేయగలిగితే నేను మీ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తాను. ఇది మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాల్సిన పదాలు. మేము ఓపెన్ మీటింగ్, పలానా చోటు ఉంది మీటింగ్, ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి ప్లాన్ షేర్ చేసుకోబోతున్నారు, దానికి అవర్ టీమ్ ఈస్ గెటింగ్ టుగెదర్, నా టీంని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఐ విల్ బుక్ ఏ సీట్ ఫర్ యూ. ఏ కారణం చేతనా మీరు రాకపోతే దయచేసి ఫోన్ చేసి చెప్పండి, మీ బదులు వేరే వాళ్ళని నేను రీప్లేస్ చేస్తాను. ఐ విల్ రీప్లేస్ యూ విత్ సమ్మన్. ఇవన్నీ ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా చెప్పాల్సిన విషయాలు.